ఫైనల్లీ 21st డే అయితే వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే పూజారి గారు గుడి దగ్గరికి వచ్చేయమన్నారు. మేము టెంపుల్కి వెళ్ళేసరికి అన్నీ అయితే అరేంజ్ చేసేసారు. ఎగ్జాక్ట్గా 4కి అయితే అటెండ్ అయిపోయాము. పూజారి గారు చెప్పిన టైంకి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది 4కి. ఫస్ట్ నామకరణంతో అయితే స్టార్ట్ చేసేసారు పూజని. ఎర్లీ మార్నింగ్ 4కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా అయితే జరిగింది పూజ. బాబు నక్షత్రం బట్టి లెటర్స్ అయితే తా తీ తోతో అయితే పెట్టమన్నారు నేమ్స్. చాలా అయితే వెతికాము. ఫైనల్లీ ఒకటైతే డిసైడ్ అయిపోయాము. ఫైనల్లీ నేమ్ అయితే రివీల్ చేసేస్తున్నా, తనేష్ రెడ్డి. పేరు పెట్టగానే ఫస్ట్ అమ్మ అయితే చెవులో చెప్పాలంట 3 times. తర్వాత నాన్నతో చెప్పించారు 3 times. నామకరణం అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ బాబు పేరుతో హోమం అయితే స్టార్ట్ చేయించేశారు పూజారి గారు. ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్. ఇప్పటిదాకా నేను హోమం ఎప్పుడు చూడలేదు, చేయలేదు కూడా. చాలా టెన్షన్ అయితే పడ్డాము. 3 days నుంచి వర్షం పడుతుంది కదా ఆగకుండా. పూజ ఎలా జరుగుతుందా ఏంటా అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడ్డాము. ఫైనల్లీ లాస్ట్కి ప్రశాంతంగా జరిగింది, ఏ వర్షము లేకుండా అలా సాగిపోయింది. 2 years బ్యాక్ సేమ్ డే July 26 మా పాప అన్నప్రాసన అయితే పెట్టుకున్నాము. అప్పుడు అంతే 3 days బిఫోర్ నుంచి తుఫాన్ అయితే బాగా స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా బిఫోర్ డే నైట్ నుంచి ఆగిపోయింది వర్షం. ఆ రోజు కూడా చాలా లక్కీ అనుకున్నాం మేమైతే. ఫంక్షన్ బాగా జరిగింది, అందరూ వచ్చారు. ఆవు నెయ్యితో పూజ అయితే స్టార్ట్ చేసేసారు. మా హస్బెండ్తో ఆవు నెయ్యి వేయిస్తున్నారు పంతులు గారు. అలా మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉన్నారు. పూజ జరిగినంతసేపు కూడా మా బాబు అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, చక్కగా నిద్రపోయాడు. నేను ఇంటి దగ్గర వచ్చేటప్పుడు పాలు పట్టించి తీసుకొచ్చాను, అందుకేనేమో చక్కగా పడుకున్నాడు. మేము 2:30కి లెగుద్దామని చెప్పి అలారం పెట్టుకుంటే మా బాబు అయితే 1:30కి లేపేశాడు. ఎందుకన్నా కరెక్టేలేండి, ఆ 1:30కి లేగడం వల్ల 4కి కరెక్ట్గా వెళ్ళగలిగాము, లేకపోతే లేట్ అయిపోయేది. హోమం అయితే 1 అవర్లో కంప్లీట్ చేసేసారు. ఫస్ట్ 1/2 hour ఏమో నామకరణం చేశారు, నెక్స్ట్ 1 hour ఏమో హోమం జరిగింది. ఇంకా అలా పూజ అయితే